ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 30 వచనాలు మనం చదువుకుందాం. మీరు మీ బైబిల్ తీసి తెరచి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 30 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. మీరు మీ బైబిల్లో దయచేసి గమనించండి. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకున్నటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రంగా పంపెతిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, ఇదిగో ఈ సహాయం కోరి మీ వద్దకు వస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న క్రమంలో సంఘంగా కలిసి ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో ఆత్మదేవ దయచేసి మాకు మీ నడిపింపును అనుగ్రహించండి తండ్రి. ఇదిగో మీ యొక్క సంకల్పాన్ని మేము గుర్తించడానికి సహాయమును దయచేయండి. మా ప్రభువ, మేము మిమ్మల్ని ఇంకా రుచి చూడడానికి, మిమ్మల్ని ఇంకా ఎరగడానికి, మీ ఎదుట మేము ఆరాధన భావంతో వర్ధిల్లడానికి, మీ వద్దకు రావడానికి మాకు సహాయమును దయచేయండి. త్రియేక దేవ, సంఘంగా నీ మహిమార్థమై మేము ఎలా ఈ పాపలోకంలో వర్ధిల్లాలో అలా మా జీవితాలు ఉండున్నట్లుగా మీరు మీ వాక్యపు వెలుగులో నుండి మమ్మల్ని దర్శించండి. మాకు సహాయమును దయచేయండి. దయచేసి మా మనసులను, మా ఆలోచనలను, ఈ వాతావరణంను, ఇక్కడున్న సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకొని మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని మలచి మా దృష్టి ఈ వాక్యం నుండి తొలగిపోకుండా మాకు సహాయం దయచేయండి. ఆశతో మేము నీ వాక్యం పైన దృష్టి పెట్టుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము గర్వంతో, పాపంతో నిండిన లోకంలో బ్రతుకుతున్నాం కదా. ఈ లోకంలో మనం ఏ వైపు చూసినా పాపం కనిపిస్తుంది. ఈ లోకంలో ఏ వైపు చూసినా గర్వంతో బ్రతికే వాళ్ళు, అహంకారంతో విర్రవీగే వాళ్ళు ఈ లోకంలో మనకు కనిపిస్తారు. ఇటువంటి భయంకరమైన లోకంలో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించుకున్న తన సంఘం ఉంది. ఇటువంటి లోకంలో ఆ సంఘము ఆయనను చూపించాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకముకు పరిచయం చేయాలంటే, ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు మనసును ధరించుకోవాలి. యేసుక్రీస్తు మనసును ధరించుకోకపోతే, ఆయన మనసు ధరించుకొని మనము బ్రతకకపోతే, ఈ పాపలోకానికి, ఈ దుష్ట ప్రపంచానికి మనం యేసు ప్రభువును ప్రత్యక్షపరచలేం, చూపించలేం. ఎప్పుడైతే విశ్వాసులుగా యేసయ్య మనస్సును మనం ధరించుకుంటామో, ధరించుకొని బ్రతుకుతామో, మనం ఈ లోకంలో క్రీస్తు యేసు మనసు యొక్క సజీవమైన గుర్తులుగా ఉంటాం. కొన్ని మార్క్స్ మనం చూపించగలుగుతాం. లేదంటే మనకు దెబ్బ తగిలినప్పుడు మనకు ఒక గుర్తుంటది కదా, గాయం మానినాక ఒక గుర్తు కనిపిస్తుంది. అలాగే మనం ఆయన మనసును ధరించుకున్నప్పుడు, యేసయ్య మనసును ధరించుకున్నప్పుడు ఆయన గుర్తులుగా ఈ లోకంలో మనం ఉంటాం. ఎలా ఉంటాం? సజీవమైన గుర్తులుగా, ఆయనను ఎప్పటికీ చూపించే గుర్తులుగా ఈ లోకంలో మనం ఉంటాం. ఈరోజు మనం క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులు అనే దాని గురించి ఆలోచిద్దాం. క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులు అనే దాని గురించి ఆలోచన గురించి మనం ఆలోచిద్దాం. ఫిలిప్పి సంఘానికి బయట నుండి శ్రమలు కలుగుతున్నాయి, హింసలు కలుగుతున్నాయి, పోరాటాలు కలుగుతున్నాయి. ఇంకోవైపు సంఘంలో విభేదాలు ఉన్నాయి, గొడవలు మొదలైనాయి, వర్గపోరు మొదలైంది. లోపల మొదలైనటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి అపోస్తుడైన పౌలు గారు జైలు లోపల నుండి ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. ఎందుకు రాయాల్సి వచ్చింది? బయట నుండి వచ్చిన శ్రమల కంటే, పోరాటాల కంటే, హింసల కంటే ఎక్కువగా లోపల కలిగిన విభేదాల ద్వారా, వర్గపోరు ద్వారా సంఘంలో సంఘం యొక్క ఐక్యత దెబ్బతింటుంది. ఈ లోపల సమస్యను పరిష్కరించడానికి అపోస్తుడైన పౌలు గారు, మనం ఐకమత్యంతో జీవించడానికి మనకు దేవుడు కొన్ని వనరులను అనుగ్రహించాడు. మనము ఐకమత్యంతో కొనసాగడానికి ఇదిగో ఈ సుగుణాలు మనం ధరించుకోవాలి, ఈ మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి అని ఫిలిప్పి సంఘాన్ని ప్రోత్సహించడం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఏం చెప్తారంటే, క్రైస్తవ జీవితానికి ఉత్తమమైన ఒక నమూనా ఉంది, అత్యుత్తమమైన మాదిరి ఉన్నాడు. ఆ నమూనా ఎవరంటే, ఆ మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనము సంఘ ఐక్యతను కొనసాగించడానికి, సంఘంగా ఐకమత్యంతో ఒకటిగా కలిసి కొనసాగడానికి మీరు ఎవరు? సంఘం, ఫిలిప్పిలో ఉన్న సంఘం. ఈ సంఘంకి ఏం చెప్తున్నాడంటే ఆయన, మీరు క్రీస్తు యేసు మనస్సును ధరించుకొనుడి అన్న మాట మనము పౌలు గారు 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఏమంటాడు? ఎవరైతే ఈ క్రీస్తు యేసు మనస్సును ధరించుకొని దాని ద్వారా ప్రభావితం చేయబడ్డారో వీళ్ళందరూ జీవవాక్యమును చేతబట్టుకొని ఈ లోకంలో వెలుగుతున్నారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ రక్షణ జీవితంలోను, విశ్వాస జీవితంలోను, సంఘ జీవితంలోను పవిత్రమైన భయంతోను, వణుకుతోను ఆ క్రీస్తు యేసు అను గొప్ప ఉదాహరణను, ఆ మాదిరిని జీవించడం మనం 2వ అధ్యాయం 12 నుండి 18 వచనాల్లో చూస్తాం.
మీరు అలా జీవించండి అని చెప్తాడు. ఆ క్రీస్తు యేసు మనస్సు గురించి 5 నుండి 11 వచనాల్లో చెప్పాక, ఆ మనస్సు వల్ల ప్రభావితం చేయబడిన వారు వీళ్ళు వెలుగుతున్నారు లోకంలో. వీళ్ళు వాళ్ళ రక్షణ విషయంలో, వాళ్ళ విశ్వాస విషయంలో, వాళ్ళ సంఘ జీవితం విషయంలో పవిత్రమైన భయంతో వణుకుతో యేసుక్రీస్తు మనస్సును కలిగి జీవించమని పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. తర్వాత ఈ 10 నుండి క్షమించండి 19 నుండి 30 వచనాల్లో 19 నుండి 30 వచనాలు 2వ అధ్యాయం 19 నుండి 30 వచనాల్లో క్రీస్తు యేసు మనస్సును కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులను ఉదాహరణలుగా పౌలు గారు ఫిలిప్పి సంఘానికి చూపిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా ఐక్యత గురించి, ఐక్యతను కాపాడుకోవడం గురించి, ఐక్యతలో కొనసాగడం గురించి, ఐక్యతలో ఫలించడం గురించి ఈ అధ్యాయం అంతా మాట్లాడుతాం. మనం 19 నుండి 24 వచనాలు గమనిస్తే మనం ఈ విషయాలు అర్థం చేసుకోవచ్చు. నేను మీ కొరకు చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. 19వ వచనం నుండి చదువుతాను. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇక్కడ ఈ నేను అన్నది ఎవరు? పౌలు గారు. మీ క్షేమము అన్నది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఫిలిప్పిలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ధైర్యం తెచ్చుకోవడానికి ఎవరిని పంపాలనుకుంటున్నాడు? తిమోతిని త్వరగా పంపాలని ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆశపడుతున్నాడన్న విషయాన్ని పౌలు గారు సంఘానికి చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ తిమోతి గారి గురించి మాట్లాడతాడు 20వ వచనంలో. పౌలు గారు మీ క్షేమ విషయమై, మీ బాగోగుల విషయమై, మీ ఆత్మీయత విషయమై, మీ విశ్వాస విషయమై మీ గురించి చింతించేవాడు ఇతని వంటి వాడెవడు నా యుద్ధ లేడు అంటాడు కదా. అతని వంటి వాడెవడు నా యుద్ధ లేడు. ఇట్లా పట్టించుకునేవాడు, ఇట్లా శ్రద్ధ చూపించేవాడు తిమోతి లాగా నా దగ్గర ఇంకొకరు లేరు అన్న మాటను పౌలు గారు సంఘానికి చెప్పడం మనం చూస్తాం. తర్వాత అందరూ ఎవ్వల పనుల మీద వాళ్ళు ఉన్నారు. 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కానీ తిమోతి అట్లా కాదు. తిమోతి పట్టించుకుంటున్నాడు, తిమోతి శ్రద్ధ చూపిస్తున్నాడు, మీకోసము ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన ఇతరుల గురించి బాగా ఆలోచించేవాడు అనే మాటను సంఘానికి చెప్తున్నాడు. ఇవన్నీ ఆయన చెప్తూ వచ్చి 22వ వచనంలో ఏమంటాడంటే అతని యోగ్యత. ఎవరి యోగ్యత? తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు. ఎవరు ఎరుగుతారు? తిమోతి సరైన వాడు. తిమోతి పౌలు గారు చెప్పినట్లుగానే సరిగ్గా ఉండే వ్యక్తి అన్న సంగతి ఎవరికి తెలుసు? ఫిలిప్పిలో ఉన్న సంఘం అంతటికి తెలుసు. తర్వాత ఏమంటాడంటే ఒక తండ్రికి కొడుకు చాతగానప్పుడు, కూలబడ్డప్పుడు ఎట్లా చెయ్యూతనిస్తాడో, ఎట్లా తోడు నిలబడతాడో, ఇదిగో ఈ తిమోతి సువార్త సేవలో, సువార్త పనిలో ఇదిగో నాతో కలిసి సేవ చేశాడు, నాకు సేవ చేశాడు, నాతో పాటు ఉన్నాడు అన్న మాట సంఘానికి చెప్తాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే ఆయన జైల్లో ఉన్నాడు కదా, పౌలు గారు జైల్లో ఉన్నారు. ఆయన విడుదల చేయబడతాడో విడుదల చేయబడడు అని ఆయనకు ఎటువంటి తీర్పు వస్తుందో ఆయనకు తెలియదు. నాకు ఎటువంటి తీర్పు వస్తుందో అనే విషయం తెలుసుకోగానే తిమోతిని మీ దగ్గరికి త్వరగా పంపిస్తాను అనే మాట 23వ వచనంలో చెప్తాడు. 23వ వచనంలో 24వ వచనంలో అంటాడు ప్రభు చిత్తమైతే నేను కూడా మీ ఇద్దకు రావాలనుకుంటున్నాను అని అంటాడు ఆయన. ఈ విషయాన్ని మనము సరిగ్గా గమనించాలి ప్రియులారా. ఇలా మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్లో ఉన్న సంఘము ఆత్మీయంగా ఎదుగుతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి తిమోతిని పంపాలని పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువులో ఆశిస్తున్నాడు. పూలబడ్డప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, చాతగాని పరిస్థితిలో ఒక కొడుకు తండ్రిని ఎట్లా పట్టించుకుంటాడో, ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటాడో, ఎట్లా ఆయనతో నిలబెడతాడో అట్లా ఈ తిమోతి
పౌలు గారితో రెండవ మిషనరీ ప్రయాణం నుండి ఉంటూ కలిసి కఠినమైన పరిస్థితుల్లో కూడా వినయంతో పౌలు గారి వద్ద నమ్మకస్తునిగా ఉంటూ సువార్త పని చేశాడు అనే అనే మాటలు ఇంతకుముందు వచనాల్లో మనం చూసాం. తర్వాత తిమోతి తనకంటే ఇతరుల గురించి ఆలోచించడంలో, పట్టించుకోవడంలో, శ్రద్ధ చూపించడంలో తిమోతి లాంటి వాళ్ళు పౌలు గారి మనసుకు దగ్గరగా ఎవరు లేరు అనే మాటను కూడా మనం ఇంతకుముందు వచనాలు చూస్తాం. పౌలు గారు చెప్తున్నట్లుగా తిమోతి ఎట్లాంటి ఆయనను ఫిలిప్పి సంఘమంతటికి కూడా తెలుసు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇట్లాంటి ఆయనను పౌలు గారు తనకు కలిగిన కఠినమైన పరిస్థితుల్లో కూడా తన యొద్ద అన్యాయంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయట్లా. తనకు కలిగిన కఠినమైన పరిస్థితులు ఎలా మారబోతున్నాయో తెలిసిన వెంటనే తిమోతిని ఫిలిప్పి సంఘ క్షేమ సమాచారం తీసుకుని రావడానికి, దాని ద్వారా పౌలు ధైర్యం తెచ్చుకోవడానికి తిమోతిని ఫిలిప్పి సంఘం దగ్గరికి పంపిస్తున్నాడు. ఇక్కడ తిమోతి పౌలు గారి దగ్గర ఉన్నాడు. తిమోతి ఒక తండ్రికి సహాయకుడిగా ఉన్నట్టు పౌలుకి సహాయకుడిగా ఉన్నాడు. తిమోతి దేవుని పనిలో నమ్మకంగా వినయంతో పౌలు గారితో కొనసాగాడు. తిమోతి ఫిలిప్పు సంఘానికి పౌలు గారు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాటకు ఆయన లోబడిపోయాడు. మీకు అర్థమవుతుందా? తిమోతి ఎవ్వరు యేసు ప్రభు యొక్క కార్యములు పట్టించుకునే సమయంలో ఆయన యేసు ప్రభు యొక్క కార్యముల గురించి పట్టించుకుంటున్నాడు, శ్రద్ధ చూపిస్తున్నాడు. అటువంటి మనసును ఆయన కలిగి ఉన్నాడు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే క్రీస్తు మనస్సు యొక్క సజీవమైన గుర్తు, మొదటి గుర్తు ఏంటనంటే ఆయన ఎవరు? తిమోతి క్రీస్తు వంటి సేవకత్వాన్ని అనుకరించడం. క్రీస్తు మనస్సు యొక్క సజీవమైన గుర్తులలో మొదటిది క్రీస్తు వంటి సేవకత్వాన్ని అనుకరించడం. ఇక్కడ కేవలం తిమోతి మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న సేవా గుణాన్ని, ఆ సేవకత్వపు హృదయాన్ని కలిగి ఉండలేదు. కానీ పౌలు గారు కూడా కలిగి ఉన్నాడు కదా. పౌలు గారు కూడా కలిగి ఉన్నాడు. పౌలు ఫిలిప్పి సంఘం గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తిని పంపడానికి తిమోతిని ఎన్నుకున్నాడు. అన్యాయంగా తన అవసరాలు తీర్చుకోవడానికి తిమోతిని తన దగ్గర బలవంతంగా ఉంచుకోలేదు, పంపాలనుకున్నాడు. తిమోతి ఎటువంటి సేవకత్వపు హృదయాన్ని కలిగి ఉన్నాడు, పౌలు గారు కూడా అదే కలిగి ఉన్నాడు. పౌలు గారు, తిమోతి గారు వీళ్ళిద్దరు కూడా క్రీస్తు వంటి సేవకత్వాన్ని అనుకరిస్తున్నారు, ఇమిటేట్ చేస్తున్నారు, పోలి నడుచుకుంటున్నారు. పౌలు గారు ఫిలిప్పి సంఘాన్ని చూడడానికి, వారితో గడపడానికి ప్రభు చిత్తమైతే రావాలనుకుంటున్నానని 24వ వచనంలో చెప్పాడు కదా. ఇక్కడ పౌలు గారికి ఫిలిప్పి సంఘం పట్ల ఎటువంటి శ్రద్ధ ఉందో మనం చూడొచ్చు. ఈయన పౌలు గారు తను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కదా. ప్రభు చిత్తమైతే అంటాడు. ప్రభు చిత్తమైతే మనము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రభువుని బట్టి నమ్ముచున్నాను, దాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ప్రభు చిత్తమైతే దేవుని చిత్తానికి తను తాను ఎంతగా అప్పగించుకుంటున్నాడో మనకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు తిమోతిని పౌలు గారిని ఇద్దరిని చూస్తూ ఉంటే వాళ్ళ హృదయం ఎలా ఉంది, వాళ్ళ మనసు ఎట్లా ఉంది? సేవా హృదయంతో ఉంది కదా, సేవకత్వంతో ఉంది, సర్వెంట్హుడ్తో వాళ్ళు ఉన్నారు. పౌలు తిమోతి ఇద్దరు ఫిలిప్పి సంఘం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. పౌలు తిమోతి వీళ్ళిద్దరు సంఘం గురించి ఆలోచిస్తున్నారు. పౌలు తిమోతి వీళ్ళిద్దరు సంఘం పట్ల దృష్టి పెట్టారు.
పౌలు తిమోతి సంఘంను వాళ్ళు ఇద్దరు పట్టించుకుంటున్నారు. పౌలు తిమోతి వీళ్ళిద్దరు కూడా నిజమైన సేవకత్వాన్ని కలిగి ఉన్నారు. మనసారా కలిగి ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఒకరిని సేవించే విషయంలో, ఒకరిని పట్టించుకునే విషయంలో ఎవరి దారి వాళ్ళు చూసుకోలేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించలేదు. కానీ వీళ్ళు నిజమైన వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు వీళ్ళు ఒకరినొకరు పట్టించుకోవడం, వీళ్ళు ఇరువురు కలిసి ఇతరులను పట్టించుకోవడం, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం, ఇతరులకు సేవకులుగా వీళ్ళు ఉండడం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే వీళ్ళు ఒకరి భారములు ఒకరు భరించే విషయంలో ముందున్నారు, సిద్ధంగా ఉన్నారు. పౌలు తిమోతి మీరు 19 నుండి 24 వచనాలు చూడండి. పౌలు గారు సంఘం గురించి ఆలోచిస్తున్నాడు. తిమోతి ఇటు ఫిలిప్ గారికి పౌలు గారికి సహకారంగా ఉన్నాడు. అటు సంఘం పట్ల కూడా ఆయన దృష్టి పెట్టడం మనం అక్కడ ఆ వచనాల్లో మనం గమనిస్తాం. నేడు సంఘం నుండి ఏం పొందుతాము అనే దానికంటే నేను సంఘానికి ఏం ఇవ్వగలుగుతాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. నేను సంఘానికి వెళ్తే నాకేం దొరుకుతుంది? నేను సంఘానికి వెళ్తే నాకు 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 నన్ను ఎట్లా గౌరవిస్తారు? నేను సంఘానికి వెళ్తే నా చుట్టూ 10 మంది ఎలా చేరుతారు? నేను సంఘానికి వెళ్తే నేను ఎలా అధికారంలో ఉండాలి? నేను సంఘానికి వెళ్తే ఎలా నా మాటలు సాగాలి? నేను సంఘానికి వెళ్తే నేను అందరికి కేంద్ర బిందువుగా ఎట్లుండాలి? నేను సంఘానికి వెళ్తే అందరూ నా వైపే చూడాలి. నేను సంఘంకి వెళ్తే అందరూ నా గురించి ఆలోచించాలి. నేను సంఘంకి వెళ్తే నాకు ఒక రాజసం ఉండాలి అనే దృష్టితో సంఘానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా నాకు ఏం దొరుకుతుంది అనే దాని గురించి వెంపర్లాడుతూ సంఘానికి వస్తున్నారు. కానీ నేను సంఘానికి ఏమి ఇవ్వగలుగుతాను? వాట్ కెన్ ఐ డూ ఫర్ ద చర్చ్? నేను ఏమి ఇవ్వగలుగుతాను సంఘానికి? నేను ఏమి ఇవ్వగలుగుతాను అనే దాని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను సంఘానికి ఏమి ఇవ్వగలుగుతాను అనే మాట, అనే ఆలోచన, ఆ హృదయము, ఆ మనస్సు ఎప్పుడు పుడుతుందో తెలుసా? నువ్వు నేను ప్రభు యేసుక్రీస్తు మనస్సును ధరించుకున్నప్పుడు. ప్రభు యేసుక్రీస్తు మనస్సును మనం ధరించుకుంటే ఆ మనస్సులో ఏముంది తెలుసా? ఆయన ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం ఉంది. ఆయన ఇతరులను పట్టించుకోవడం ఉంది. ఇతరుల కొరకు ఆయన సేవకుడిగా, దాసునిగా మారిపోవడం ఉంది. లేదా? అవును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు మనం గమనిస్తే ఆయన దేవుడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయనకు గొప్ప భాగ్యం ఉంది, గొప్ప ఔన్నత్యం ఉంది. ఆయన మహాదేవుడు, సర్వసంపన్నుడు ఆయన. అటువంటి దేవుడు వీటిని మనుషుల కోసం విడిచిపెట్టుకోవాలా, వీటిని మనుషుల కోసం వదులుకోవాలా అని అనుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టి, కేవలం మనుషుల పోలికగా మాత్రమే పుట్టలేదు, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన స్లేవ్ గా మారిపోయాడు. నీ కొరకు నా కొరకు. ఎవరైనా దేవుడు కదా, ఆ మనస్సులో అటువంటి సేవకత్వం ఉంది. ఆయన పిల్లలుగా ఆ మనస్సును మనం ధరించుకోవాలి, ఆ సేవకత్వాన్ని అనుకరించాలి, ఇమిటేట్ చేయాలి. ఏదో మీకు ఇట్లా చెప్తాను, ఈ మాట మీకు అర్థం కావడానికి. ఎవరి పిల్లలైనా మనం చూసినప్పుడు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు, అచ్చం వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతున్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలాగే ప్రవర్తిస్తున్నాడు అని మనం అంటూ ఉంటాం కదా. ఇదిగో ఆ మనస్సును మనం ధరించుకుంటే మన ప్రభువు, మన యేసయ్య, మన రక్షకుడు, మన దేవుడు ఏ సేవకత్వపు హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ సేవకత్వాన్ని మనం అనుకరిస్తాం, ఇమిటేట్ చేస్తాం, పోలి నడుచుకుంటాం.
ఆయన సేవకత్వ హృదయం ఎట్లా ఉంటదంటే అది అది చాలా అద్భుతంగా ఉంటది. ఆయన మనలో హేతువేం చూడలేదు. ఆయన మన నుండి లాభం ఏం చూడలేదు. మనం ఎవ్వరం కోరుకోకపోయినా మన కోసం తనకు తాను సిలువలో బలి అయ్యాడాయన. మన అంతస్తులు చూడలేదు. మన అర్హతలు చూడలేదు. మన స్థాయి చూడలేదు. మన కులం చూడలేదు. మన జ్ఞానం చూడలేదు. మనం నీచులమని చూడలేదు. మన కోసం ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇవన్నీ చేయడంలో ఇవన్నీ చేయడంలో ఆయనకు ఎటువంటి స్వార్థం లేదు. ఆయన బదులుగా ఏ ఫలితం ఆశించలేదు. మన కోసం సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ సిలువకు అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప హృదయం అది. ఎంతగా మన కోసం సేవకుడిగా ఉన్నాడు ఆయన. చాలా సంఘాల్లో విశ్వాసులు ఎట్లున్నారంటే ఒకళ్ళని పట్టించుకునే విషయంలో చాలా నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. చాలా చాలా బలహీనంగా ఉన్నారు. వస్తారు, వెళ్తారు, అంతే, అంతవరకు ఆగిపోతారు. మేము ఒకరి జీవితంలో ఎట్లా ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము ఒకరి జీవితంలో ఎలా దీవెనకరంగా మార్చబడాలనే దాని గురించి ఎవ్వరు ప్రయాసపడరు. చాలా సంఘాల్లో విశ్వాసులు క్షేమాభివృద్ధి కంటే, మా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అనే దానికంటే ఎక్కువగా సౌకర్యాలను చూస్తారు. సౌకర్యాలను ఎంచుకుంటారు, వాటిని కోరుకుంటారు. చాలా మంది విశ్వాసులు సంఘాన్ని ఒక కుటుంబంగా కాకుండా ఒక ఒక సెంటర్గా చూస్తున్నారు. దీన్ని ఒక సేవా సెంటర్గా, ఒక సేవా కేంద్రంగా దీన్ని చూస్తున్నారు. ఇది సేవా కేంద్రం కాదు, ఇది ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మహాదేవుని కుటుంబం. దీన్ని కుటుంబంగా చూస్తున్నారా? లేదు. చాలా మంది సంఘాన్ని సెంటర్గా చూడడం, ఒక సేవా కేంద్రంగా చూడడం చేస్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఆయన ఏమంటాడంటే, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడదు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఒకరి విషయంలో ఉపకారం చేసే విషయంలో, ఒకరి పట్ల ధర్మం చేసే విషయంలో మనం ఎప్పుడు ముందుండాలి. నాకేంది, వాళ్ళతో నాకేంది అనే అనే ఒక దౌర్భాగ్యపు బుద్ధితో ఉండొద్దు. అందరు మన వాళ్ళే, అందరూ మన 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 అన్నలు అక్కలే, మనమందరం ఒక కుటుంబమే. ఒకరిని పట్టించుకొని వ్యక్తులుగా మనం ఉండొద్దు. ఒకరి పట్ల అమితమైన శ్రద్ధ, ప్రేమ, కనికరము, వాత్సల్యం చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకరిని మనం పట్టించుకుంటున్నామనంటే అది దేవునికి ఇష్టమైన పని అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. తిమోతి ఇతరుల పట్ల శ్రద్ధ చూపించాడు. ఆయన నమ్మకంగా సేవ చేశాడు. నాకేంది అనుకున్నాడా? గీ పౌలకేందవా నేను సహకరించేది, గీ పౌలకేందవా నేను తోడుండేది, గీ పౌలకేందవా నేను చేయూతనిచ్చేది అనుకున్నాడు ఆయన? లేదు లేదు. ఆయన నమ్మకంగా ఉన్నాడు, దాంట్లో నమ్మకంగా సేవ చేశాడు. ఉత్తరాలను మోసుకెళ్ళాడు తిమోతి గారు. పరిశుద్ధుల పక్షం నిలబడ్డాడు, విశ్వాసుల పక్షం నిలబడ్డాడు ఆయన. పౌలు గారు కూడా ఇతరుల పట్ల శ్రద్ధ చూపించాడు. ఇతరుల కొరకు పానార్పణంగా పోయబడ్డాడు ఆయన. నమ్మకంగా సేవ చేశాడు. విశ్వాసుల కొరకు ప్రసవ వేదన పడ్డాడు. ఒక పురిటి నొప్పులతో ఉన్న స్త్రీ ఎట్లా ప్రసవ వేదన పడుతుందో అలా విశ్వాసుల కోసం ప్రసవ వేదన పడ్డాడు. విశ్వాసుల పక్షంగా నిలవబడ్డాడు ఆయన. వాళ్ళ ఆత్మీయ క్షేమం తెలుసుకోవడానికి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి వాళ్ళ కోసం ఆరాటపడ్డాడు. ఆరాటపడడం వంటివి చేశాడు ఆయన పౌలు గారు. మీకు ఒక విషయం చెప్పనా? మనం సేవ చేయడం వల్ల రక్షించబడలేదు, కానీ మనము సేవ చేయడానికి, ఇతరులను పట్టించుకోవడానికి, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడానికి, వారిని ప్రేమిస్తూ వాళ్ళకు దాసులుగా ఉండడానికే
ఆ ప్రభు మనల్ని రక్షించుకున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మీకు అర్థమవుతుందా? మన శరీరం ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఒక్క అవయవం పనిచేయడం మానేసిన మరొక అవయవం దెబ్బతింటది. ఈ మెదడు శరీరం ఉన్నటువంటి ప్రతి భాగానికి తరంగాలు పంపిస్తేనే దాని వలన ఈ గుండె ప్రతి అవయవానికి రక్తాన్ని పంపిస్తుంది, సర్క్యులేట్ చేస్తుంది. ఈ గుండె పంప్ చేసిన ప్రతిసారి ఆ రక్తంని కిడ్నీలు శుద్ధి చేస్తారు. ఒకటి నాకేంది అని ఆగిపోయిందా, ఆ ఒక్కటే నాశనం అవ్వదు, మిగిలినవన్నీ కూడా నాశనం. అలాగే మనం కూడా సంఘంలో నాకేంది, గాళ్ళ పట్ల నేను 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 శ్రద్ధ చూపించడం ఏంది అని ఆగిపోయావా, నాశనం నీ దగ్గర నుంచే మొదలవుతుంది. మొదట నువ్వే నాశనం అవుతావు, మొదట నువ్వే పాడవుతావు. ఆ తర్వాత ఇదిగో సంఘం అంతా పాడు దెబ్బగా మారిపోతుంది. పట్టించుకోవాలండి, ప్రేమించాలండి. వాళ్ళ పట్ల ఒక కాపరి ఒక గొర్రె పట్ల ఎటువంటి కనికరాన్ని చూపిస్తాడు అటువంటి కనికరాన్ని చూపించాలి. ఒక తండ్రి పిల్లల పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడు అటువంటి ప్రేమను మనం తోటి వ్యక్తుల పట్ల చూపించాలి. మనం సేవ చేయడం వల్ల లాభం ఏంటని అనుకోవద్దు ఎప్పుడు కూడా. నాకేం లాభం, నాకేం వస్తుంది, నాకేం మురుగుతుంది, ఇదేం అనుకోవద్దు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తాడు. ఏమంటాడంటే, మీరు ఏం చేసినా కూడా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసునకు దాసులై ఉన్నారు. మీరు ఎవరినైనా పట్టించుకుంటున్నారంటే, ఎవరి పట్ల శ్రద్ధ చూపిస్తున్నారంటే, ఎవరికైనా దాసులుగా మీరు ఉంటున్నారంటే, ఎవరికైనా మీరు సేవ చేస్తున్నారంటే, ఇదంతా ఎవరికి చేస్తున్నారు? మీరు దేవునికి, యేసు ప్రభు కోసం చేస్తున్నారు, ఆయనకే చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన నిమిత్తం మీరు చేస్తున్నారని మీరు గుర్తించి ఆ పని ఎట్లా చేయమని చెప్తున్నాడు ఆయన? మనస్ఫూర్తిగా, ఎట్టి కాదు, మనస్ఫూర్తిగా చేయండి. సనుగుతూ కాదు, మనస్ఫూర్తిగా చేయండి. గునుగుతూ కాదు, స్వార్థంతో కాదు, దుర్లభంతో కాదు, మనసుతో చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి, మనపూర్వకంగా చేయండి అంటాడు. అలా చేసినప్పుడు ఏమవుతుంది మరి? అలా చేస్తే ఏమవుతుంది? హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఎట్లా అంటాడు? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే, వాళ్ళ పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉంటే, నువ్వు వాళ్ళకన్నా సేవ చేస్తూ ఉంటే, ఎవరికి చేయాలా? బయట వాళ్ళకి కాదు. మొదటి వ్యక్తులు ఎవరు? సంఘం. నువ్వు వాళ్ళని అట్లా పట్టించుకుంటూ వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు ఒక దాసునిగా, ఒక పనుడిగా, వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళని ఎంచుతూ ప్రతి విషయంలో నువ్వు వాళ్ళతో నిలబడుతున్నప్పుడు, ఆ ప్రేమను నువ్వు చూపిస్తున్నప్పుడు, నువ్వు చూపుతున్నటువంటి ఆ ప్రేమను, నువ్వు చేస్తున్నటువంటి ఆ సేవను దేవుడు మరచేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. దానికి తగిన ప్రతిఫలం ఒక రోజు ఆయన ఎదుట. ఒక ఆయన ఇలా అన్నాడు, మనం క్రీస్తు యేసు మనసును ఎంత ఎక్కువగా కలిగి ఉంటామో అంత ఎక్కువగా యేసయ్య వంటి సేవకత్వపు హృదయాన్ని మనం అనుకరిస్తాము అన్న మాట చెప్తాడు. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. యేసు క్రీస్తు వైపు చూస్తూ ఒకరి భారం ఒకరు భరిస్తూ తగ్గింపుతో ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. అందులో భాగంగా మీరు ఒకరింటిని ఒకరు దర్శించుకోండి. పాస్టర్ మాత్రమే దర్శించడం కాదు, మీరు ఒకరింటిని ఒకరు దర్శించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, కలిసి ప్రార్థన చేయండి, కలిసి వాక్యాన్ని నేర్చుకోండి. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటనంటే పాస్టరే దర్శించాలి అటువంటి ఆలోచనలు మీరు ఉండకండి. ప్రేమతో అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఊతనివ్వండి. మీరు అందరి పట్ల దీర్ఘశాంతం గలవారై ఉండండి. మీలో ఎవరును కీడుకు ప్రతి కీడు ఎవ్వరికైనా చేయకుండా అట్లా చూసుకోండి.
మీరు ఒకరి పట్ల ఒకరు, మనుషులందరి పట్ల కూడా ఎల్లప్పుడూ మేలైనది చేయడానికి మీరు నడుచుకోండి. కలిసి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలని మీరు ప్రార్థించండి. మీరు మర్చిపోవద్దు అట్లా. ఇప్పటిదాకా మనం క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులలో మొదటిది క్రీస్తు వంటి సేవకత్వాన్ని అనుకరించడం అని చూసాం. రెండవదిగా చూద్దాం రండి. 25 నుంచి 30 వచనాలు. 25 నుంచి 30 వచనాలు నేను మీ కొరకు చదువుతాను, మీరు గమనించండి. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైండను గాని దేవుడు అతనిని కనికరించెను. అతనిని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకున్నటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించే నిమిత్తమును నాకున్న దుఃఖం తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని కనపరచుడి. ఇప్పటిదాకా పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడు? తిమోతి గురించి మాట్లాడుతూ వచ్చాడు. తిమోతికి ఎటువంటి హృదయం ఉంది? సేవకత్వం, సేవకత్వపు హృదయం ఉంది. అది ఎలా వచ్చింది ఆయనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సును ధరించుకోవడం వల్లనే వచ్చింది. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఎపఫ్రోదితు. ఈ ఎపఫ్రోదితును కొంతమంది పండితులు ఏమంటారంటే ఈ ఎపఫ్రోదితే ఈ ఫిలిప్పి సంఘానికి కాపరి, పాస్టర్ అని చెప్తూ వస్తారు. కొన్ని హిస్టారికల్ ఎవిడెన్స్, కొన్ని చారిత్రాత్మక ఆధారాల్లో కూడా ఎపఫ్రోదితు ఫిలిప్లో ఉన్న సంఘానికి నాయకుడు అని చెప్పబడింది. ఈ ఎపఫ్రోదితు గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడు? 25వ వచనంలో ఆయన నా సహోదరుడు కదా, ఆయన నా జత పనివాడు, నాతో కలిసి పనిచేశాడు, ఆయన నా తోటి యోధుడు, నాతో కలిసి దేవుని పనులు యుద్ధం చేశాడు. ఇంకేమంటాడు? మీ పక్షంన, ఫిలిప్పి సంఘం పక్షంన ఆయన పౌలు గారి యుద్ధకు వచ్చిన దూత, నా యుద్ధకు వచ్చిన దూత అని చెప్తాడు. నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యోధుడు, మీ పక్షంన నా యుద్ధకు వచ్చిన దూత, నా అవసరములలో నాకు సేవ చేశాడని పౌలు అంటాడు కదా. 25వ వచనంలో మాట అన్నాడు, నాకు సేవ చేశాడు ఈయన. నిజంగా పౌలు గారు చూడండి, తనతో కలిసి పనిచేసిన వ్యక్తుల్ని, తనకు పరిచర్య చేసినటువంటి వ్యక్తుల్ని సంఘానికి పరిచయం చేసే విషయంలో, లేకపోతే సంఘానికి వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎంత నిస్వార్థంగా మాట్లాడుతున్నాడు కదా. ఎంత నిస్వార్థంతో మాట్లాడుతున్నాడు. స్వార్థం లేదు అందులో. గానికి పేరెత్త నాకేంద్ర అని అనుకున్నాడు ఆయన? అనుకోలే. ఆయన ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తాడు ఎపఫ్రోదితు గురించి తర్వాత వచనాల్లో. ఎపఫ్రోదితు పరిచర్య చేస్తున్న క్రమంలో ఆయనకు ప్రాణాంతకమైన అనారోగ్యం వచ్చింది, చచ్చిపోయే రోగం వచ్చింది. ఆయన చావు అంచుల దాకా వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఫిలిప్పిలో ఉన్న సంఘానికి తెలిసింది. అయ్యో, మేము పౌలు దగ్గరికి పంపించిన ఎపఫ్రోదితుకు రోగం వచ్చిందంట, ఆయన చావడానికి సిద్ధమై ఉన్నాడంట అనే విషయం వాళ్ళు తెలుసుకొని వాళ్ళు బాధపడుతున్నారు. ఫిలిప్పి సంఘం బాధపడుతుంది. ఫిలిప్పి సంఘం బాధపడుతుందన్న విషయము ఎపఫ్రోదితు తెలుసుకొని వాళ్ళ కోసం బాధపడుతున్నారని ఎపఫ్రోదితు కూడా బాధపడుతున్నాడు, విచారపడుతున్నాడు. ఎవరి గురించి? ఫిలిప్పి సంఘం గురించి బాధపడుతున్నాడు. ఈయనకు చచ్చిపోయేంత అనారోగ్యం సంభవించింది కదా ఎపఫ్రోదితుకి. పౌలు గారు అప్పటికే జైల్లో ఉండి
ఆయన బాధపడుతున్నాడు కదా, దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు ఈయనకు సహాయం చేయడానికి వచ్చినటువంటి ఎపఫ్రొదితు కూడా చచ్చిపోతే తనకి ఇంకా బాధ కలుగుతుంది, ఇంకా దుఃఖపడతాడు ఆయన. కానీ ఏమంటాడు తెలుసా? నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండాటకై ప్రభువు అతనిని కనికరించెను. చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎపఫ్రొదితును దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు బాగు చేశాడు. దానివల్ల ఇంకా పౌలు గారు దుఃఖంలోకి వెళ్లకుండా దేవుడు పౌలు గారిని కూడా కనికరించాడు. నిజంగా చూడండి, ఎపఫ్రొదితు ఆయన త్యాగం చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో. పౌలు గారు ఆయన త్యాగం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. పౌలు గారు జైల్లో ఉన్నారు, మీకు అర్థం? పౌలు గారు జైల్లో ఉన్నారు. పౌలు గారి యొక్క అవసరాలు తీర్చడానికి ఫిలిప్పి సంఘం అందరూ రాగలుగుతారా? అందరు వచ్చి రోమాలో ఉండి ఆయనకు సహాయం చేయలేరు. కానీ వాళ్ళ పక్షం ఎవరిని పంపించారు? ఎపఫ్రొదితును పంపించారు. ఫిలిప్పి సంఘం ఏ సేవనైతే చేయలేకపోయారో ఆ సేవ చేయడానికి వాళ్ళ పక్షంలో ఎపఫ్రొదితు వచ్చాడు. ఆయన త్యాగం చూడండి, అవునా కాదా? అందుకే ఈ వచనం ఇట్లా ఉంటది. 29-30 వచనం, 29-30 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఇలా ఉంటది, నా ఎడల మీ ఉపచర్యలో కదా, మీ ఉపచర్య అన్నప్పుడు మీరు ఏ సేవ చేయలేకపోయారో ఆ సేవలో ఉన్న కొదవను తీర్చడానికి ఎపఫ్రొదితు వచ్చాడు అనే విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఆయన ఆ కొదవను తీర్చే విషయంలో ఆయన తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదు. అయ్యో నేను చచ్చిపోతానేమో అనుకున్నాడు. ఆయన చావడానికి ఆయన సిద్ధపడ్డాడు. మీకు అర్థమైందా? సేవ చేయడానికి. నా మాటలు వినండి, ఒకరి పక్షంలో నిలవబడ్డానికి ఆయన చావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఇటువంటి ఎపఫ్రొదితును నా దగ్గరికి మీరు పంపించారు. ఆయనను మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఆయన మీ దగ్గరికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆయనను చేర్చుకోండి, సంతోషంతో చేర్చుకోండి, ఆయనను మీరు గణపరచండి, ఆయనను మీరు గౌరవించండి అని పౌలు గారు 29-30 వచనాల్లో చెప్పడం మనం చూస్తాం. పౌలును చూసినప్పుడు కానీ ఎపఫ్రొదితును చూసినప్పుడు కానీ వీళ్ళిద్దరిలో కూడా మనకు స్వార్థం లేని మనసు కనిపిస్తుంది. ఎపఫ్రొదితు ఏమో చావడానికైనా సిద్ధపడ్డాడు ఫిలిప్పి సంఘం పక్షంన, పౌలు గారికి పరిచయం చేయడానికి, పౌలు గారి యొక్క అవసరాలు తీర్చడానికి. ఇది ఆయన త్యాగం, ఎపఫ్రొదితు త్యాగం. పౌలు గారి త్యాగం చూడండి, ఇంత అవసరాలు తీర్చేవాడు నా దగ్గర ఉన్నాడు, ఇటువంటి వ్యక్తిని నేను తిరిగి పంపాలా ఫిలిప్పి సంఘానికి అని అనుకున్నాడా? తిమోతి విషయంలో అనుకోలేదు, ఎపఫ్రొదితు విషయంలో కూడా అనుకోలేదు. ఆయన కూడా తన పరిస్థితులు ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ ఎపఫ్రొదితు చాలా అవసరం ఫిలిప్పి సంఘాన్ని అని అనుకొని, తిమోతి ఫిలిప్పి సంఘాన్ని కూడా చాలా అవసరం అనుకుని తను వాళ్ళని త్యాగం చేశాడు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? త్యాగం చేసాడు వాళ్ళని. పౌలు గారిలో కూడా మనం స్వార్థం లేని మనస్సును మనం చూస్తాం. ఎపఫ్రొదితు, పౌలు వీరిద్దరు నిస్వార్థ హృదయంతో క్రీస్తు వంటి త్యాగంను ప్రతిబింబించారు వాళ్ళ జీవితంలో. రెండో విషయం చెప్తాను. క్రీస్తు మనస్సు యొక్క సజీవమైన గుర్తులలో రెండవది ఏంటనంటే క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించడం. క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులలో రెండవదిగా ఏంటనంటే క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించడం. ఎపఫ్రొదితు యొక్క త్యాగపూరితమైన వ్యక్తిని చేరదీసి మీరు గౌరవించండి, గణపరచండి అని పౌలు గారు ఫిలిప్పి సంఘానికి చెప్పడం మనం 30వ వచనంలో చూస్తాం. ఇలా అనడంలో పౌలు గారు కూడా క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించడం కూడా మనం చూస్తాం. ప్రతిబింబించడం అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు మానవాళ్ళందరి కొరకు ఆయన ఎంతగా తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఎంతగా విధేయత చూపాడో, ఎంతగా తన ప్రాణం పెట్టేంతగా, తన రక్తం సంపూర్ణంగా కార్చేంతగా
ఆయన నీ కోసం నా కోసం దేవుని మహా ఉగ్రతను భరించేంతగా, నీ కోసం నా కోసం ఆయన కొరడా దెబ్బలు తినేంతగా, నీ కోసం నా కోసం భారమైన సిలువను మోసేంతగా, నీ కోసం నా కోసం ఆయన అవమానాలు భరించేంతగా, సహించేంతగా త్యాగం చూపాడో, ఆ త్యాగమును ఎవరు ప్రతిబింబిస్తున్నారు? అట్లాంటి త్యాగమును, ఎగ్జాక్ట్లీ ఆ త్యాగంను కాదు, అటువంటి త్యాగమును ఎపఫ్రోదితు, పౌలు గారు కూడా ప్రతిబింబిస్తున్నారు. ప్రతిబింబించడం అంటే ఏంటో తెలుసా? మీకు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అద్దం ముందు నిలబడ్డారు అనుకోండి, ఏం కనిపిస్తుంది? మీ ప్రతిబింబం, మీ రూపం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పౌలు గారు, ఈ ఎపఫ్రోదితు గారు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు ఏ త్యాగం అయితే మన కోసం చేశారో అటువంటి త్యాగమును వాళ్ళ జీవితాల్లో గుండా చూపిస్తున్నారు. ఎపఫ్రోదితు ఫిలిప్పి సంఘం చేయలేని సేవను చేయడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి వ్యక్తిని కోల్పోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎవరు నేనైతే ఉంచుకుంటాను, దగ్గరే ఉంచుకుంటాను. కానీ పౌలు గారు సంఘానికి ఆయన అవసరం, సంఘం దగ్గరికి ఆయన పంపించాలి, ఈయన గురించి సంఘం విచారపడుతుంది, అది తెలిసి ఈయన కూడా బాధపడుతున్నాడు అన్న విషయం గుర్తించి ఈయన తిరిగి వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇది క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులలో ఒకానొకటి. మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించాలంటే, చూపించాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది తెలుసా? అది చాలా ఖర్చుతో కూడింది. మన సమయం ఖర్చు అవుతుంది, మన సౌకర్యాలు ఖర్చు అవుతాయి, మన కంఫర్ట్స్ కూడా ఖర్చు అవుతాయి, మన సౌలభ్యం, మన కన్వీనియన్స్ కూడా ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు మన సాక్ష్యం కూడా కోల్పోవాల్సి వస్తుంది. లోకంలో మన సాక్ష్యం, మన పేరు కూడా పాడే పరిస్థితికి వస్తుంది. క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించడం అంటే చాలా చాలా ఖర్చుతో కూడింది. నేడు సంఘాల్లో ఇటువంటి త్యాగమును ప్రతిబింబించే వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతున్నారు. చాలా మంది ఇటువంటి త్యాగమును చూపించారు. చాలా అవసరతలు ఉన్నాయి. ఒకరి పట్ల మన జీవితము ప్రయోజనకరంగా ఉండడానికి ఒక వ్యక్తి తనకున్నటువంటి పరిధులు దాటి వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళకు తోడుగా నిలవబడడానికి ఎవ్వరు త్యాగపూరితంగా ప్రవర్తించేది కనిపించడం లేదు. అమ్మా, అయ్యా వినండి, మనము సంఘంలో ఇతరుల ఆత్మీయ అవసరాలను, వాళ్ళ శారీరక అవసరాలను మన శక్తి కొలది తీర్చే విషయంలో మనం ప్రయాసపడాలి. మనం నిజమైన ఆసక్తిని చూపించాలి. ఇది ఎప్పుడు వస్తుంది? క్రీస్తు మనసును మనం ధరించుకుంటే, ఆయన వంటి త్యాగమును మనం ప్రతిబింబించినప్పుడు ఇదిగో ఇవి మనం చేయగలుగుతాం. క్రీస్తు లాంటి త్యాగము మన సొంత సిలువను మాత్రం మోయడమే కాకుండా ఇతరుల సిలువను కూడా మోయాల్సి ఉంటుంది. మనం మోయాల్సిన సిలువను ఎవరు మోసారు? యేసు ప్రభు వారు మోసారు. మనము ఆయన మనసును ధరించుకుంటే ఆయన వంటి త్యాగం మనం ప్రతిబింబించాలి. ఇలా నీ తోటి వారు ఆత్మీయ జీవితంలో బాగలేరా? వాళ్ళ భారాన్ని మోయి. శరీర విషయంలో బాగలేరా? వాళ్ళ భారాన్ని మోయి. అది ఆయన త్యాగమును చూపించడం, అటువంటి త్యాగమును ప్రతిబింబించడం. అలా చేయడం వల్ల వాళ్ళు ఆ ప్రభువును మరెక్కువగా తెలుసుకుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళు ఇంకెక్కువగా ఎదుగుతారు. నువ్వు ఇలా చేయడం వల్ల అన్యులు ఈ విషయాన్ని గుర్తెరిగితే ప్రభు యేసుక్రీస్తు వైపుకు వాళ్ళు ఆకర్షించబడతారు. ఇలా మనం చేయం. కొంతమంది ఎట్లుంటారంటే, అన్ని అనుకూలంగా ఉంటేనే నేను చేస్తా, అన్ని కుదిరితేనే నేను చేస్తా, ఇబ్బంది లేకుండా ఉంటేనే నేను చేస్తా, వాళ్ళు నాకు
దగ్గర సంబంధాలు అయితేనే నేను చేస్తా, వాళ్ళు నాతో మంచిగుంటేనే నేను చేస్తా, వాళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళైతేనే నేను చేస్తా. ఇది స్వార్థపూరితమైన త్యాగం కాదు, ఇది ఆంక్షలతో కూడిన త్యాగం. దీనికి కొన్ని షరతులు ఉంటాయి, ఇట్లుంటేనే గట్లుంటేనే చేస్తా అనే దాన్ని అసలు త్యాగం అనరు. ఇది త్యాగం కాని త్యాగం వంటిది. కానీ ఒకరి పట్ల మనం త్యాగపూరితమైన ప్రేమను చూపించాలన్నా, ఒకరి కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవాలన్నా ఇది ఎట్లా సాధ్యమవుతుందో తెలుసా? నేను ఒకటి చెప్తాను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమను అనుభవిస్తేనే సాధ్యమవుతుంది. ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదనుకోండి, ఆయన ప్రేమ నీకు ఆయన మనసును నువ్వు ధరించుకోలేవు. ఆయన మనసు ధరించుకోకపోతే ఇతరుల కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అనేది నీ హృదయం నుండి ఉద్భవించదు. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అంటాడు. సంఘం ఏమంటాడో తెలుసా? తెస్సలోనికీలో ఉన్న సంఘాన్ని, మీరు మాకు బహుప్రియులై ఉంటరి, మీరు మాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, మీరు మా హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు అని ఆ మాట చెప్తూ ఆయన ఏమంటే, మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చటకు సిద్ధపడి ఉంటే, మీరు మా హృదయానికి దగ్గరగా ఉన్నారు, మీ పట్ల మాకు విపరీతమైన ఆశ ఉంది, మీ పట్ల మాకు విపరీతమైన శ్రద్ధ ఉంది. ఇదో మీ కొరకు మేము సువార్తను మాత్రమే తీసుకొని రాలేదు, దాంతో పాటు మా ప్రాణములను ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి వచ్చామన్న మాట చెప్తాడు. ఇదండి క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించడం అంటే, ఇదండి మనం గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఆ మహా ఆసీనుడు అయినప్పుడు, ఆయన దూతలతో పాటు వచ్చినప్పుడు, ఆయన కుడివైపు గొర్రెలు, ఆయన ఎడమవైపు మేకలను నిలవబెట్టి, కుడివైపున్న గొర్రెలతో ఆయన ఇట్లా అంటాడు. ఏమంటాడు? మనం 31వ వచనం నుంచి చూస్తే ఆయన ఇట్లా అంటాడు. ఆయన మహిమతో ఆయన వచ్చినప్పుడు, ఆయన దూతలతో సహా వచ్చినప్పుడు, ఆయన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు అంటాడు. ఏమంటాడు? ఆయన గొర్రెలను మేకలను వేరుపరచండి అని అంటాడు. ఆ తర్వాత ఆయన కుడివైపునున్న వారిని చూసి ఏమంటే, మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు ఆశీర్వదించబడిన వారు, లోకం పుట్టినది మొదలుకొని ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యంను స్వతంత్రించుకోండి అని అంటాడు. ఎవరితో? కుడివైపు ఉన్న వారితో ఈ మాట అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే 35వ వచనం చెప్తాడు. వాళ్ళకు ఆకలి అయినప్పుడు మీరు వాళ్ళకి భోజనం పెట్టారు, వాళ్ళకు దాహం వేసినప్పుడు వాళ్ళ దాహాన్ని మీరు తీర్చారు, వాళ్ళు పరదేశులైనప్పుడు మీరు వాళ్ళను చేర్చుకున్నారు, వాళ్ళకు బట్టలు లేనప్పుడు మీరు వాళ్ళకు బట్టలు ఇచ్చారు, వాళ్ళు రోగంతో ఉన్నప్పుడు మీరు వాళ్ళని చూడబోయారు, వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మీరు వచ్చారు, వాళ్ళకు ధైర్యం చెప్పారు అని ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? కుడివైపునున్న వారితో. కుడివైపునున్న వారికి కూడా తెలియదు ఈ విషయాలన్నీ వాళ్ళు చేశారని. మేమెప్పుడు చేసాం ప్రభువా ఇవన్నీ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పొచ్చున్నాను అన్నను. ఈ సహోదరులను, ఈ సహోదరులను, ఈ అక్కలను, ఈ చెల్లెలను, ఈ అన్నలను, ఈ తమ్ములను, వీళ్ళందరినీ మీరు పట్టించుకున్నారు కదా, వీళ్ళు నా వారిని మీరు పట్టించుకున్నారు, నా వారిని మీరు పట్టించుకుని ఇవన్నీ చేశారు కాబట్టి మీరు నాకే చేశారు, కాబట్టి లోకం పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడిన ఈ రాజ్యంను మీరు స్వతంత్రించుకోండి, మీరు ఆశీర్వదించబడ్డారు అని సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ సింహాసనం పైన ఆసీనుడై ఉండి ప్రియులారా,
ఆయన ఆ మాట అనని అనకపోయినా, అనకపోయినా మీరు ఆశీర్వదించబడ్డారు అని అనకపోయినా, ఈ రాజ్యంను స్వతంత్రించుకోండి అని చెప్పినా చెప్పకపోయినా, మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? బలహీనులను బలపరచడం, రోగులను పరామర్శించడం, ప్రార్థించడం, పట్టించుకోవడం, ఏమీ లేని వారిని దగ్గరికి చేరదీయడం, భోజనం లేని వారికి భోజనం పెట్టడం, వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం చెప్పడం, ఇవన్నీ మనం చేయాలి. ఎందుకు ఇవి చేయాలి? యేసయ్య యేసయ్య నువ్వు ఎవరు అని ఆగి ఆలోచించి తన ప్రాణం నీ కొరకు పెట్టలా. నువ్వు పాపివని తెలిసిన, ఆయన కృపకు నువ్వు పాత్రుడు కావన్న విషయం తెలిసిన, ఆయన నిన్నుగా ప్రేమించి మనల్నిగా ప్రేమించి ఆయన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన సిలువ త్యాగం ద్వారా రక్షించబడినటువంటి మనము ఆ వెలుగులో మన తోటి వారికి కూడా ఇవి మనం చేయవలసి ఉంది. ఇటువంటి త్యాగం మనం చూపించవలసి ఉంది. వాళ్ళ కొరికి మనల్ని మనం త్యాగం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందండి. ఒక మాట చెప్తాను, నీ తోటి సహోదరుని కోసం, నీ తోటి సహోదరి కోసం చావడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. చావడానికైనా సిద్ధంగా ఉండాలి. వాళ్ళ జీవితంలో మేలు కలుగుతుంది నీ ద్వారా అంటే మేలు చేయడానికి నువ్వు చస్తావని తెలిసినా కూడా అంతగా మనం వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? మనకు మేలు కలగడానికి ఆ ప్రభు, ఆ యేసయ్య చస్తానని తెలిసినా కూడా ఆయన మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు మనకు మేలు కలగడానికి. సంఘాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. లోకంలో నశించిపోతున్న ఆత్మలు కూడా ఉన్నారు, వారిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సంఘం పట్ల ఇటువంటి త్యాగం మనం చూపించలేకపోతే లోకంలో దేవుని నమ్మని వారు, లోకంలో యేసు ప్రభువుని తెలుసుకునే వాళ్ళు రోజు రోజుకి నాశనం వైపుకి వెళ్తున్నారు. అట్లాంటి వారి పట్ల మనకు ప్రేమ ఎక్కడ ఉంటుంది? మరి అట్లాంటి వారి కోసం మనల్ని మనం ఎట్లా త్యాగం చేసుకోం కదా. ముందు చేయాల్సింది ఎక్కడ? మన ఇంట్లో, మన సంఘంలో. ఆ తర్వాత ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తేనే, ఇక్కడ దాన్ని మనం అలవర్చుకుంటేనే అది లోకంలో మనం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల అది మనం చేయగలుగుతాం. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. యేసు క్రీస్తు ప్రభు కడగబడిన వ్యక్తుల కొరకు, నశించిపోతున్న ప్రజలను ఆయన వైపుకు సువార్త చేత పిలవడానికి, ప్రాణం పెట్టడానికైనా, మీ సర్వస్వం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండండి. మనం అట్లా సిద్ధంగా ఉందాం. మాటల్లో మాత్రమే కాదు, చేతుల్లో కూడా క్రీస్తు వంటి త్యాగమును మన జీవితంలో నుండి అద్దం వలె చూపిద్దాం. స్థానిక సంఘం పట్ల ప్రేమ చూపించడంలో మనం అలసిపోయేంతగా యేసయ్య మనసును కలిగి ఉండి, ఆ యేసయ్య మనసును ధరించుకొని మనల్ని మనం ఖర్చు చేసుకుందాం. మనల్ని మనము ఈ విషయంలో చాలా దూరం తీసుకొని వెళ్ళిపోదాం. ఈ విషయాలు మనం మర్చిపోద్దండి. చాలా అవసరం. మనం తెగించాలి. చాలా దూరం, ఎంత ఎక్స్టెంట్కి మనం వెళ్ళిపోవాలంటే వాళ్ళ కొరకు నీకున్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వాల్సి వచ్చినా కూడా అంత ఎక్స్టెంట్కి మనం వెళ్ళిపోవాలి. ఆ విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం 2 విషయాలు చూసాం. క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులలో 2 చూసాం. మొదటిది క్రీస్తు వంటి సేవకత్వాన్ని అనుకరించడం. క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులలో రెండవది క్రీస్తు వంటి త్యాగమును ప్రతిబింబించడం. మీరు నిజంగా రక్షించబడ్డ వారైతే, మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడిన ప్రజలైతే ఆయన మనసును మీరు ధరించుకుంటారు. ఆయన మనసును మీరు ధరించుకుంటే మీరు ఆయన మనసు యొక్క గుర్తులుగా ఉంటారు. ఆయన సేవకత్వాన్ని మీరు అనుకరిస్తారు. ఆయన త్యాగమును మీరు ప్రతిబింబిస్తారు. మనం ఆయన రక్తంలో కడగబడిన స్వంత ప్రజలుగా, సంఘంగా దేవుడు మనల్ని చేశాడు.
కాబట్టి మనం నాటకాలు వేసే వాళ్ళగా కాకుండా నిజంగా యేసయ్య మనసును ధరించుకున్న వ్యక్తులుగా క్రీస్తు వంటి మనస్సును అనుకరిద్దాం. క్రీస్తు వంటి సేవకత్వాన్ని మనం అనుకరిద్దాం. క్రీస్తు వంటి నిస్వార్థమైన త్యాగమును ప్రతిబింబించుదాం. ఇలా చేయడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇలా చేయడం దేవుని ద్వారా మనకు కలిగిన గొప్ప బహుమానం. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని కోరదాం. ఈ విషయంలో మా జీవితాలను క్రీస్తు మనసు యొక్క సజీవమైన గుర్తులుగా చేయండి, మీ మహిమ కోసం చేయండి అంటూ మనం ప్రార్థిద్దాం.